హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హాసిని రాచపూడి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేను ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చట్నీ తయారు చేస్తున్నాను. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన పెనం పెట్టుకోవాలి. స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనం హీట్ ఎక్కాలి. చూడండి, పెనం హీట్ ఎక్కింది. ఇప్పుడు శనక్కాయ విత్తనాలు అంటే పల్లీలు, బుడ్డపప్పులు అంటాం మేము, ఇవి వేసుకొని వేయించుకోవాలి. ఈ చట్నీ మామూలుగా చపాతీలకి, రైస్లోకి, దోశ, ఇడ్లీ, వేట్లేకైనా, పులగము, పొంగలి, వేట్లేకైనా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇలా వేయించుకొని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే పెన్నెంలో ఆయిల్ వేసేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2-3 టేబుల్ స్పూన్లు వేసినాను. మనం పెన్నమైనా పెట్టుకోవచ్చు, లేదంటే కడాయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిర్చి వేసినాను. పచ్చిమిర్చి వేసి అలానే మూత పెట్టేసాను, లేదంటే పచ్చిమిర్చి అంతా చిడుతుంది, తర్వాత స్టవ్ పైన అంతా ఆయిల్ అంతా పడుతుంది. అందుకోసమని ఇదిగోండి, ఇప్పుడు పచ్చిమిర్చి లైట్గా వేగినాయి కదా. ఇప్పుడు దీంట్లోనే ఆనియన్స్, తర్వాత టమాటాలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి ఇదిగోండి ఇలా బాగా కలుపుకోవాలి. నేనైతే పెన్నెం పైన అయితే అన్నీ ఒకటేసారి వేయడం వల్ల బాగా వేగుతాయని పెన్నెం పైన వేస్తున్నా, లేదంటే కడాయిలో వేయించుకోండి. ఇదిగోండి, ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసినాను. మన టేస్ట్కు, మన పులుపుకు తగినంత చింతపండు వేసుకోవాలి. నేను ఆల్రెడీ టమాటాలు వేసినా కదా, అందుకని కొద్దిగా చింతపండు వేసిన. ఇదిగోండి, బాగా మగ్గుతున్నాయి కదా, ఇలా పెట్టేసుకొని మగ్గనిచ్చుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గినాయి, ఇంకా కొద్దిసేపు అయితే సరిపోతుంది. ఇలా కలుపుతూ వేయించుకోవాలి, లేదంటే ఒక సైడ్ మాడిపోతుంది. ఇదిగోండి, ఇంకా స్టవ్ ఆపేస్తున్నాము. బాగా వేగినాయి. ఇవన్నీ ముందుగా వేయించి పెట్టుకున్న ఈ బుడ్డపప్పుల్ని ఇలా పొట్టు తీసేసుకోవాలి. పొట్టు తీసేసుకుంటే ఇదిగోండి ఈ విధంగా వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ బుడ్డపప్పుల్ని మనం మిక్సీ జార్లో వేసుకున్నాము. తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఈ చల్లారిన ఈ పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటా ముక్కల్ని వేసుకొని తగినంత వాటర్ పోసుకొని మిక్సీ పట్టేసుకున్నాము. ఇదిగోండి, ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని మనము ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది వెయిట్ లేకైనా తినొచ్చు, రైస్ లేక కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.